ఈ వీడియోలో మీ అందరికి ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. చిన్నది కాదు, చాలా పెద్దదనే చెప్పొచ్చు. ఇది తప్పిపోయి వచ్చింది. ఎక్కడుండిద్దో, ఏం చేసిద్దో, ఎవరిదో కూడా తెలీదు. ఈ ఫోటోని ఆధారంగా చూపించి మీలో ఎవరికైనా తెలిసుంటే మాత్రం దీని ఓనర్‌లకి ఇన్ఫార్మ్ చేయండి. లేదా మీ గ్రూపుల్లో గానీ, ఇంకేటిల్లో గానీ పోస్ట్ చేయండి. ఇది చూడండి అసలు ఎలా పడుకొని ఎంత ముద్దుగా ఉందో. పెంచుకుందామా అంటేనేమో పాపం దీని ఓనర్స్ నుంచి దూరం చేశామా అనిపిస్తుంది. పాలు గానీ, పెరుగన్నం గానీ చక్కగా తింటుందనమాట గబగబా. ఆడటం కూడా ఎంత బాగా ఆడిద్దో. కొత్త, పాత అనేది ఏమి ఉండదు. ఆడితే చాలు, పెడితే చాలు అంతే కదా! నోరు లేని జీవాలు ఏం చేస్తాయి? నోరు తెరిచి చెప్పలేవు. ఇది మా వాళ్ళు, ఇది వీళ్ళు వాళ్ళు అనని. మా వాడేమో ఎంత ఎక్సైట్ అవుతున్నాడో, మనమే ఉంచుకుందాం మమ్మీ, పెంచుకుందాం అని అంటున్నాడు. మాకు దీనికంటే మాత్రం వాడి మీదే భయం ఎక్కువనమాట. పాపం చిన్న పిల్లోడు, వాడికి ఏం తెలీదు. నలిపేస్తూ ఉంటాడు. మధ్యలో ఒకసారి తప్పించుకొని వెళ్ళిపోయిందండోయ్! చూడండి ఎలా వెళ్ళిపోతుందో, అసలు గబా ఎళ్తుంది. మళ్ళీ మరి దాని ఓనర్ వాళ్ళ ఇల్లు ఎలా మర్చిపోయిందో తెలీదు గానీ, మేము 2, 3 రోజులు చూసిన దానికి మళ్ళీ ఇల్లు ఎతుక్కుంటూ వచ్చింది. పాల గిన్నె ఎక్కడుండిద్ది, ఏంటి అని చూసుకొని వచ్చి తాగిందనమాట. మీలో ఎవరికన్నా దీని గురించి తెలిసుంటే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నలుగురు, ఐదుగురికైతే షేర్ చేయండి వాళ్ళ ఓనర్ తెలిసేదాకా. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.